నిజంలో ఇప్పుడు ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు పలు ఆటోమొబైల్స్ ను తీసుకువెళ్తున్న కార్గో షిప్ నార్త్ పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. 600 అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ కార్గో షిప్ మార్నింగ్ మెడాస్ 3000 కొత్త వాహనాలను మెక్సికోకు డెలివరీ చేసేందుకు వెళ్తోంది. అయితే అకస్మాత్తుగా మంటలు చెలరేగటం, ప్రతికూల వాతావరణం కారణంగా భూమి నుండి 415 మైళ్ల దూరంలో షిప్ మునిగిపోయింది. ఈ కార్గో షిప్ లో 800 ఎలక్ట్రిక్ వాహనాలున్నాయి. ఆన్ బోర్డ్ లో మంటలు చెలరేగటంతో ప్రమాదం భారీగా జరిగిందని తెలుస్తోంది. ఈ సంఘటన తర్వాత విపరీతమైన కాలుష్య ప్రభావం కనిపించలేదని యుఎస్ఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాలుష్య నియంత్రణ కోసం 2 సాల్వేజ్ టగ్లను క్యారియర్ మునిగిపోయిన ప్రాంతాల్లో ఉంచినట్టు ఆయన తెలిపారు. అలాస్కా తీరానికి 300 మైళ్ల దూరంలో 600 కార్గో షిప్ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఆ షిప్ లోని సిబ్బంది ఈ సమాచారాన్ని యుఎస్ కోస్ట్ గార్డ్ కి అందించారు. వెంటనే స్పందించిన కోస్ట్ గార్డ్ ప్రమాద స్థలానికి చేరుకుని 22 మందిని లైఫ్ బోట్లలో తరలించింది. క్యారియర్ సమీపంలోని ఒక మర్చెంట్ మెరైన్ నౌక సహాయక చర్యల్లో పాల్గొంది. చైనాకు ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో జపాన్ తన సైనిక పాటవాన్ని వేగంగా పెంచుకునే ప్రయత్నాల్లో పడింది. ఇందులో భాగంగా తొలిసారిగా తన భూభాగంపై మొట్టమొదటి క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. హొక్కైడో దీవిలోని షిజునై యాంటీ ఎయిర్ ఫైరింగ్ రేంజ్ నుండి టైప్ 88 సర్ఫేస్ టు షిప్ తక్కువ శ్రేణి క్షిపణి ప్రయోగాన్ని చేపట్టినట్టు వెల్లడించింది. 40 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి ఛేదించిందని తెలిపింది. పరిమిత స్థలం, రక్షణపరమైన జాగ్రత్తల రీత్యా ఇప్పటి వరకు జపాన్ తన క్షిపణి ప్రయోగాలను విస్తార భూభాగాలున్న అమెరికా, ఆస్ట్రేలియాలో చేపడుతూ వచ్చింది. ఈ మేరకు ఆయా దేశాలతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. సైనిక పరమైన స్వయం సమృద్ధత సాధించే దిశగా మంగళవారం తన భూభాగంలోనే క్షిపణి పరీక్ష చేపట్టింది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కు విఘాతం ఏర్పడింది. 14 మంది అణు శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ హతమార్చింది. దీనివల్ల మళ్లీ అణు కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇరాన్ కు అసాధ్యమని ఫ్రాన్స్ లో ఇజ్రాయెల్ రాయబారి జోషువా జర్కా తెలిపారు. ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన వారిలో కెమిస్టులు, ఫిజిస్టులు, ఇంజనీర్స్ ఉన్నారు. వారిలో అత్యంత కీలకమైన శాస్త్రవేత్త సయ్యద్ మొహమ్మద్ రెజా సిద్దికీ సాబెర్ ఉన్నారు. కొన్నేళ్ల కిందటే రెజాను ఆంక్షల జాబితాలో అమెరికా చేర్చింది. ఇరాన్ కు చెందిన ఆర్గనైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ఇన్నోవేషన్ రీసెర్చ్ కి చెందిన షహీద్ కరీమీ గ్రూప్ నకు ఆయన అధిపతిగా ఉన్నారు. దీంతో పాటు ఆయన న్యూక్లియర్ ఎక్స్ప్లోజివ్స్ పరికరాల తయారీ ప్రాజెక్ట్ లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. యూకేలో చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన విండ్సార్ టోటెమ్ పోల్ కాలగమనంలో కలిసిపోనుంది. 1958 లో క్వీన్ ఎలిజబెత్ II బ్రిటిష్ కొలంబియా ప్రభుత్వం టోటెమ్ పోల్ ని గిఫ్ట్ గా ఇచ్చింది. విండ్సార్ గ్రేట్ పార్క్ లో 60 ఏళ్లుగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. జీవితకాలం ముగియటంతో తొలగించాలని తాజాగా నిర్ణయించారు. భూమిలోనే సహజంగానే కలిసిపోయేలా ఏర్పాట్లు చేశారు. దీన్ని చీఫ్ ముంగో మార్టిన్ రూపొందించారు. తొలగించే ముందు ఆయన ముని మనవడు హెరిడిటరీ చీఫ్ ముంగో నాక్స్ తుది వీడ్కోలు చెబుతారు.